నెల్లూరులో రేషన్ బియ్యం సిండికేట్ రెచ్చిపోతుంది. ఇప్పటివరకు పేదల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి అత్యధిక ధరకు ఇతర దేశాలకు విక్రయించుకునే సిండికేట్ మాఫియాని చూసి ఉంటాం. ఇప్పుడు తాజాగా నేరుగా రేషన్ షాపు నుంచే బస్తాలకు బస్తాలు రేషన్ బియ్యం అక్రమ మార్గాన పోర్టు మార్గాన నెల్లూరు దాటించే ముఠా గుట్టును M3 రట్టు చేసింది. తాజాగా సోమవారం అర్ధరాత్రి దాటాక ఆత్మకూరు వైపు నుంచి నెల్లూరుకి రేషన్ బియ్యం లోడుతో వస్తున్నట్లు M3 టాస్క్ ఫోర్స్ టీంకు సమాచారం అందింది. ఇదే విషయాన్ని మా టీం జిల్లా ఎస్పీకి సమాచారం అందించడంతో ఎస్పీ కృష్ణకాంత్ వెంటనే స్పందించి ప్రత్యేక టీమును పంపించారు. అప్పటికే ఆ పీడీఎస్ బియ్యం వాహనాన్ని బుచ్చి పట్టణంలోని ఆ వెహికల్ ను ఆపి చెక్ చేయడంతో అందులో సీల్ వేసిన రేషన్ బియ్యం బస్తాలు 79 ఉన్నట్లు గుర్తించారు. ప్రత్యేక పోలీసులు వచ్చి ఆ రేషన్ బియ్యం వెహికల్ ను బుచ్చి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ వాహనాన్ని ఆపిన వెంటనే అందులోని 6 వ్యక్తుల్లో 4 పరారయ్యారు. దానికి పైలట్ గా బైక్ లో వస్తున్న ఓ యువకుడు, డ్రైవర్ మాత్రం దొరికారు. ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగర మండలం వెంగంపల్లి గ్రామానికి చెందిన ఓ ఎంపీటీసీ గత ప్రభుత్వంలో అక్రమంగా రేషన్ బియ్యం తరలించేవారు. రేషన్ బియ్యం సిండికేట్ లీడర్లు యనమల కృష్ణారెడ్డి, సుబ్బారెడ్డిలు ఆత్మకూరు కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం. వీరే ఆత్మకూరులోని ఓ 3 షాపుల నుంచి బియ్యం బస్తాలను సేకరించి రాత్రికి రాత్రే నెల్లూరులోని ఓ 2 రైస్ మిల్లులకు తరలించేందుకు సన్నాహాలు చేస్తుండగా ఓ వాహనంలో 79 బస్తాలు పట్టుబడ్డాయి. మొత్తం 200 బస్తాలు తరలింపునకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ముందు వచ్చిన వాహనమే పట్టుబడింది. దాంతో ఆ మరో వాహనం అటు నుంచి అటే ఆత్మకూరుకి వెళ్లినట్లు తెలిసింది. గుచ్చి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటలకి మేము బుచ్చిరెడ్డిపాలెం ఏదైతే పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. ఎందుకు అర్ధరాత్రి పూట M3 టీం వచ్చిందంటే ఓన్లీ M3 టీము గత వారం నుంచి కూడా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని అనేక ఫిర్యాదులు అందుతున్నాయి M3 ఆఫీస్కి కానీ మాకు కానీ.
అందువల్ల ఈరోజు నిఘా పెట్టడం జరిగింది. M3 టీంలో బయలు కమ్మిన నిజాలు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ఏదైతే రేషన్ మాఫియా గత నెల నుంచి కూడా కోవు నియోజకవర్గంలో బుచ్చిరెడ్డిపాలెం ఇటు ఆత్మకూరు నుంచి మైపాడు ఏదైతే మర్రిపాడు మండలం లేకపోతే బద్వేలు నుంచి కూడా అక్రమ రవాణా జరుగుతున్నా కూడా ఇంత పెద్ద స్థాయిలో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే కనీసం నెలకి 5-6 ట్రిప్పులు, అంటే 5-6 కాకపోతే ఇంకా మనకు అనాధికారికంగా చాలా లారీలు వస్తూ ఉన్నాయి. అయినా కూడా ఎక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు. ఇంత రేషన్ బియ్యం అక్రమ నడ్డిపోవడం జరుగుతున్నా కూడా ఎందుకు ఈ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దీని మీద దృష్టి పెట్టలేదు అనేది కూడా పూర్తి ఆరోపణలు వస్తున్నాయి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా కొంత ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు అర్ధరాత్రి 12 గంటలకు ధైర్యంగా మేము ఏదైతే అక్కడ M3 టీం ఎక్స్క్లూజివ్గా అక్కడ లారీని ఆపి మేము దాన్ని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆపితే దాదాపు 75 బస్తాలు రేషన్ బియ్యం దొరికాయి. అలాగే ఈ అర్ధరాత్రి పూట ఎస్పీ గారికి ఫోన్ చేస్తే ఆయన ఇమీడియట్గా స్పందించడం జరిగింది. అంటే స్పాట్కి పోలీసులను పంపించారు. ఎస్పీ గారికి ధన్యవాదాలు M3 టీం తరఫున. నిజంగా ఆయన ఈ టైంలో కూడా ఏమీ అనకుండా ఇమీడియట్గా కూడా చెప్పిన వెంటనే కూడా పోలీసులు ఇక్కడికి స్పాట్కి పంపించారు. అలాగే పోలీసులు కూడా ఎస్పీ గారికి ధన్యవాదాలు M3 టీం తెలుపుతుంది. ఇంక నుంచి కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనేకమైన ఆరోపణలు జిల్లా మీద వస్తున్నా కూడా ఎక్కడ చూసినా కూడా నిఘా వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందుతుంది. ఎక్కడ పట్టినా కూడా పూర్తి స్థాయిలో పోలీసు వ్యవస్థ మీద అనేకమైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా రేషన్ బియ్యం పట్టుకోవడం అనేది కూడా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది జిల్లాలో. ఈ కోవు నియోజకవర్గంలో ఏదైతే ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారో ఆమె అయితే మటు పూర్తి స్థాయిలో దీని మీద విచారణ జరిపించి రేషన్ బియ్యం ఎక్కడి నుంచి జరుగుతుంది, ఎంత పెద్ద స్థాయిలో దీని జరుగుతుంది, కోట్ల రూపాయలు రేషన్ బియ్యం ఎక్కడి నుంచి ఇది అమ్ముడుపోతున్నాయి అనేది పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఏదైతే బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ కరిమూలతో M3 రిపోర్టర్ రమణారెడ్డి, బుచ్చిరెడ్డిపాలెం నుంచి. జన్మదిన శుభాకాంక్షలు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, మా దైవం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ దుద్దుశెట్టి సుజయ్ బాబు, జనసేన పార్టీ నెల్లూరు నగర అధ్యక్షులు.